ఇప్పుడు సమయం వెల్కమ్ టు ప్రయాగ్రాజ్. ఘోరాతి ఘోరంగా ఉంది స్టేషన్. ప్రయాగ్రాజ్ జంక్షన్ స్టేషన్ ఇది. ఎన్ని లోక్ స్టేషన్ నుంచి బయలుదేరుతున్నాం త్రివేణి సంఘానికి. స్టార్ట్ చేసాం ఇప్పుడే. సమూహాన్ని చూడండి ఎంత ఎక్కువ మంది జనాభా చూసిన భక్తులు ఘోరంగా ఉన్నారు. ఇవాళ 11వ తారీఖు మంగళవారం. రేపైతే ఇంకెక్కువ ఉంటారండి జనాభా, ఎందుకంటే రేపు మేఘ పౌర్ణమి. ట్రైన్ క్యాన్సిల్ అయిపోయినా చాలా జనాభా వచ్చేసారు ఇప్పుడు. అయినప్పటికీ చూడండి ఎలా ఉంది వాతావరణం. ప్రయాగ్రాజ్ జంక్షన్. ఇప్పుడు మనం వచ్చాము ఒక రెస్టారెంట్ కి. ఇక్కడ మార్నింగ్ నుంచి మనకి భోజనం కానీ టిఫిన్ కానీ ఎక్కడ లేదు. వచ్చి 4 గంటలకి దిగాము ట్రైన్. దిగి వెంటనే డ్రెస్ చేసిన తర్వాత ఇక్కడ టిఫిన్కి వచ్చామండి. ఇక్కడ నుంచి మనం త్రివేణి సంఘంకి వెళ్తున్నాం. ముందు ఇక్కడ చిన్న పలహారంగా తీసుకొస్తున్నాం. నేను తీసుకునే ఆహారం అండి చూడండి. ప్రయాగ్రాజ్ జంక్షన్ నుంచి మనం త్రివేణి సంఘంకి వెళ్తున్నాం. కరెక్ట్గా 7 కిలోమీటర్ దూరంలో ఉంది. త్రివేణి సంఘంకి వెళ్ళినప్పుడు ఫ్రీకి ఇస్తున్నారండి టీని, సమోసాను చూడండి. సమోసా ఇచ్చారు ఫ్రీగానే. రూట్లు మారుస్తున్నారండి, రౌండ్ తిప్పుతున్నారు. అసలు చూసారు కదా జనాభా చాలా ఘోరంగా ఉన్నారు జనాభా అతను చూడడానికి. భక్తులు అలా వచ్చేస్తున్నారండి అలాగనే. ఇప్పుడే జనాభా అంతా రౌండ్ తిరిగి వచ్చారు పాపం. వాళ్ళు డైరెక్ట్ ఇస్తున్నారు. ఎక్కువ జనాభా వస్తే డైరెక్ట్ రాకుండా రౌండ్ తిప్పుతున్నారండి. అందువల్ల చూసుకోండి. ఆ స్టేషన్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు అలాగా. చంద్రశేఖర్ అజత్ పార్క్ ఉందండి ఇక్కడ. ఇక్కడికి 3.5 కిలోమీటర్లు అయిందండి. ఇక్కడికి త్రివేణి సంఘానికి చేయడానికి 3.5 కిలోమీటర్లు ఉంది. చింతికి చూడండి అంత అందం కనిపిస్తున్నాడు. ఫ్రంట్ ఉన్నారు, బ్యాక్ సైడ్ ఉన్నారు. జనాభా చూడండి. మొత్తం అంతా వీళ్ళు రూట్ మార్చేశారండి మొత్తం. పోలీసు మొత్తం వ్యవస్థ అంతా ఎక్కడ తీసుకెళ్తున్నారో త్రివేణి సంఘం తీసుకెళ్తున్నాం అనుకుంటున్నాం. వెళ్ళే వరకు తెలియదు కరెక్ట్గానే. చూడండి ఇక్కడ రూట్లు మార్చారు పోలీసులు ప్రత్యేకంగా. ఎలా కొంచెం చూసారా, మమ్మల్ని పంపించి దారి రాకుంది. ఈ పుష్కల తోటి పక్కనే ఉందండి. అలాగా ఎంత బురద అదే పుష్కల తోటి కనిపిస్తుంది మొత్తం లైటింగ్ తోని. చందమామ పౌర్ణమి కదా ఇవాళ. మేఘాసం
మాఘ పౌర్ణమి ఈ రోజు, అందువల్ల చాలా మంది జనాభా కూడా భక్తులు పెరిగిపోయారు కూడా. ఇవాళ ఈరోజు స్నానం చేస్తే మంచి రోజు అని చెప్పి చాలా అందరూ చాలా మంది ఎక్కి మీద వస్తున్నారు కూడా. చూడండి ఎలా కట్టారు ఇక్కడ మొత్తం మీద, నది మీద. అలాగే ట్రైన్ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది మనకి ఎదురుగానే. మీరు ఇప్పుడు చూస్తున్నా చూసారా, ఇదంతా గంగా అండి. ఇదంతానా గంగా నది, ఇదంతా గంగా నది అన్నమాట. మీరు చూస్తున్నారు. మనం అక్కడికి వెళ్తున్నాము. ఆ సైడ్ ఉందండి యమున, అక్కడ కలుస్తుంది. అయితే అక్కడికి వెళ్ళాలంటే మనం బోట్ మీద వెళ్ళాలి. కొంత అప్పుడే ఇక్కడ ఈ చిన్న చిన్న పెట్టారు, ఇక్కడ స్నానం చేసేస్తాం చూసారా. అసలు కలర్ కనిపించడం లేదు నైట్ టైం కాబట్టి. మార్నింగ్ వచ్చి చూసి చెప్పాలా, ఎందుకంటే కలర్లు ఉంటాయండి ఇక్కడ. యమునా నది కానీ గంగ కానీ కొంచెం కలర్లు మారుతాయి. అవి కూడా చూపిద్దాం. ఇక్కడ మన వేదకాలం కంటే ముందు కాలంలోను మనకి రాక్షసులకి మరియు దేవతలకి యుద్ధం జరిగింది కదా అమృతం కోసం. ఆ టైంలో కలశం నుంచి ఒక అమృత చుక్క ఇక్కడ పడిందండి. అప్పుడు నీరంతా పవిత్రం అయిపోయింది అనమాట. అలా ఆ యుద్ధం కరెక్ట్ గా 12 రోజులు జరిగిందంటే 12 సంవత్సరాల కింద మనం చేసుకుంటాం పురస్కారాలు. అలాంటి పురస్కారాలు ఇవాళ మహాకుంభమేళ జరుగుతుంది ఈ రోజు. ప్రయోగం అంటే నదులు కలయిక. అంటే మన ప్రపంచంలో అన్ని నదులు ఉంటాయండి. అన్ని నదులలో కూడా కంటే ఇది ప్రసిద్ధమైనవి మరియు చాలా పవిత్రమైనదని యమున, గంగా, సరస్వతి అంటారు. అంటే సరస్వతి అనేది మన అంతర్వాణి అంటారండి ఆ సరస్వతి. ఎందుకంటే సరస్వతి నది భూమిలో ఉంటది. సరస్వతి నది గురించి మన వేదాలలోనూ రాయపడింది, ఋగ్వేదంలోను. అంత పవిత్రం మాట ఇది ఇక్కడ. అయితే ప్రయోగం అంటే నదుల కలయిక. అలాగే రాజు అంటే నదులకు రాజు. అంటే ఈ భూమి మీద ఉన్న సంగమాలన్నిటి నదులకి రాజు ఎవరంటే ఇక ప్రయోగం ఉన్న త్రివేణి సంగమం అన్నమాట. అందుకే ఇక్కడ ప్రయోగరాజు అని పిలుస్తారు ఇక్కడ త్రివేణి సంగమాన్ని. చూడండి అప్పుడే స్నానం చేస్తున్నారు. ఇక్కడ నీరు చాలా బురద కనిపిస్తుంది వాటర్ అంతా. దగ్గరికి 46 రోజులు అన్నారంటే ఇప్పుడు ప్రెసెంట్ దగ్గర 30 రోజులు దాటిపోయింది. చూస్తున్నాం గంగా నదిలో స్నానం చేస్తున్నాను. కరెక్ట్ గా రూట్లు మార్చేశారు పోలీసులు. దగ్గర టిక్ 9 కిలోమీటర్లు నడిచాము ప్రెసెంట్. చూస్తుందంతా నది పరివాట ప్రాంతం అండి. అయితే ప్రెసెంట్ నీరు లేకపోవడం వల్ల ఇదంతా ప్రెసెంట్ ఇక్కడ ఇదేదో పెద్ద పట్టణం లాగా సృష్టించబడింది అంతా నది మీద. అంటే ఇప్పుడు మొత్తం భూమి మీదే ఇలాగా చూస్తారు కదా, ఇలా కవచాలు వేస్తారు శుభ్రంగా. కవచాలు లాగా వేస్తారు ఇక్కడ శుభ్రం. అంటే నది అనేది సంగతి ఎవరు మర్చిపోతున్నారు, ఎక్కడికో నది అనుకుంటున్నారు కానీ కాదండి. ఇదంతా అంటే నీరు లేకపోవడం వల్ల ఇలా ఉంది ప్రెసెంట్. నిజంగా వాటర్ వస్తే మాత్రం ఇది చాలా మహా సముద్రం తలపిస్తుంది ఏరియా అంతా. మన త్రివేణి సంఘం చూడబోతున్నాం, అక్కడికి వెళ్తున్నాం. దగ్గర ఇంకా చాలా దూరం ఉందని చెప్పారు, వెళ్తున్నాం అండి. మీరు చూస్తున్నారు మహాకుంభమేళ. 144 సంవత్సరాలకు వచ్చిన మహాకుంభమేళ. ఇది గంగా నది పరివారం.
ఇది యమునా నది ఎదురు చూస్తుంది, ఇది గంగా నది. ఇక్కడ సంగమం అండి. ఇప్పుడు మన సంగమం దగ్గర ఉన్నాం. ఇప్పుడు స్నానం చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడ 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 నుంచి ఉంటుంది. చేశాను సంఘంలో నేను మొదటి స్థానం చేశాను. టైము 3:45 అయింది నైట్. చూడండి ఎంతమంది స్నానం చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చూస్తున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు అండి. అందరూ ఇప్పుడు 4:45 అవుతుంది. ఇప్పుడు సమయం 4:50 ఉదయం. వాళ్ళు తెలిపొచ్చు ఎక్కడ సార్లు లేవు కరెక్ట్ గా. అది కారణం. ఇంత జనాభా పడుకోవడం స్థలాలు లేకపోవడం వల్ల డైబెటీస్ వెళ్ళిపోతారు. మహాకుంభమేళ చూస్తున్నారు మీరు. సమయం 4:25. ఇప్పుడు సమయం 4:30 ఉంది. పొన్నం చిందిని చూడండి. ఇప్పుడు సమయం గంగా రివర్ కార్స్ అన్ని ఈ లైన్ లో ఉన్నాయండి. అయితే పోలీసులు ఎవరిని పంపించడం లేదు, క్లోజ్ చేసేసారు. ఎక్కడ కూడా మొత్తం ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ ఘాట్ పక్క నుంచి వెళ్ళిపోతే తిన్నంగా ఈ ఘాట్ పక్క నుంచి ఇలా వెళ్తే తిన్నంగా త్రివేణి సంఘం కూడా వెళ్ళొచ్చు డైరెక్ట్ గానే. చూడండి మొత్తం క్లోజ్ చేశారు. అలా కాకపోతే మీరు త్రివేణి సంఘంకి వెళ్ళాలంటే ఇది అవ్వకపోతే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడే మీకు అవకాశం దొరకపోతే ఇలాగ వెళ్ళడానికి త్రివేణి సంఘంకి చూడండి ఇదే దారి ఇలా ఉన్నది. ఈ పైరుట్ చూసారు కదా, ఈ పైరుట్ ఇలా వెళ్ళిపోతే డైరెక్ట్ గా ఆకంటే అదే లైన్ లో వెళ్ళిపోతే దగ్గర 3 కిలోమీటర్స్ వెళ్ళాలండి. 3 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అక్కడ రోడ్ వస్తుంది. అక్కడ దిగితే డైరెక్ట్ గా మనకి సంఘం సంబంధించి అక్కడ టూర్ చూపిస్తుందండి. అక్కడ అరేంజ్మెంట్స్ ఉంటాయి, మీకు తెలిసిపోతుంది. లోనకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు త్రివేణి సంఘం కావాలంటే అక్కడ పోలీసులు కానీ ఎవరిని అడిగి చెప్తారండి కంపల్సరిగానే. అలాగే వెళ్ళండి, ట్రై చేయండి. ఫస్ట్ టైం మనం ఒక తెలుగులో పేరు కనిపిస్తుంది సంఘం అని. ఇదే ఫస్ట్ నేను చూడడం ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇంతవరకు మాకు తెలుగు పేరు అనేది ఎక్కడ కనబడలేదు. ఇక్కడ ప్రతి దగ్గర కూడా పోలీసులు పంపించేస్తున్నారు రకరకాలుగా. ఈ విధంగా గంగానది స్నానం చేయడానికి పంపించేస్తున్నారు రకరకాలుగా. ఇలాగా ఇది ఒక దారి అండి, గంగానదికి ఇలాగ ఒక ప్లాట్ ఉంది.